హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మునగాకు తాలింపు అండి. మునగాకు తాలింపు, టమాటాలు పచ్చిమిరపకాయలు వేయించి పచ్చడి అయితే చేసా. వైట్ రైస్ దాంట్లోకి అయితే సూపర్గా ఉన్నది. ఎందుకు చేస్తాను వీడియో అంటే, ఎప్పుడైనా మనకు మునగాకైతే ఇంటి దగ్గర అయితే మునగాకైతే ఎక్కడైనా దొరుకుతుందండి. కొయ్యేట్లు అయితే అస్సలు దొరకదనమాట. ఏది కరువు కొయ్యేట్లు అంటే ఓన్లీ ఒక మునగాకు మాత్రమే నాకు తెలిసి. ఏడన్నా మసీదులలో అక్కడ ఇక్కడ మాత్రం అయితే ఒక్కొక్క చెట్టు ఉంటుంది. అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా దొబ్బుకొని వచ్చేయడమే పని. దొబ్బుకొని వచ్చేదే పెద్ద పని కట్టుకుంటాను నేనైతేనా. ఎందుకంటే నాకు ఒక చికెన్ బిర్యానీ అంటే కానీ అంత ఇష్టం లేదండి. మటన్ పలావ్ అన్నా అంత ఇష్టంలా. నాకైతే నా చికెన్ బిర్యానీ అయితే చాలా ఇష్టం. ఏది పట్టించుకోను కానీ మునగాకు అంటే పచ్చి ప్రాణం అండి నాకైతేనా. ఇంటికి పోయినా కానీ ఇంట్లో ఎవ్వరు వద్దన్నా కానీ మాకే అయితే చెట్టు ఉంటుంది. మా అమ్మ వాళ్ళకి చెట్టు ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మేము పిల్లప్పటి నుంచి మల్లి చెట్టు, మునగ చెట్టు, కనకంబరాలు అవి మూడైతే, గోరింట్లాకు చెట్టు అవి మూడైతే కంటిన్యూగా ఉంటాయి. చూడండి, మునగాకైతే ఫ్రై చేసేసాను. ముందు ఉప్పు నీళ్ళు వేసి వేయించినాను. మళ్ళీ తర్వాత వచ్చేసి నూనె కొంచెం వేసేసాను. ఇప్పుడైతే శనగింజలు, తెల్లగడ్డ, ఒట్టిమిరపకాయలు వేసి పొడి కొట్టుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. నేను పొడి అయితే పక్కన పెట్టేసి ఇప్పుడైతే వేసేసుకున్నాను. చూడండి, అలాగ 4 గంటలు కల్చడిగా బాగా కలుపుకోవాలన్నమాట. దాంట్లోనే వేసేసి అంటే బాగా పొడి, శనక్కాయ పప్పుల పొడి, తెల్లగడ్డ బాగా పడాలన్నమాట. శనక్కాయ పప్పులలో తెల్లగడ్డ ఎక్కువ ఉండాలి, తెల్లగడ్డ బాగా పడాలి. వేసుకొని కారం సరిపోయేంత ఉప్పు కారం పెట్టుకొని తాలింపు చేసుకుంటే తింటే ఉంటుంది చూడనా సామిరంగా. నాకైతే చాలా మునగాకు తాలింపు అంటే చాలా ప్రాణం అండి, చాలా ఇష్టము. నేను ఎక్కడన్నా మునగాకు చూసా కానీ, మునగ మాను చూస్తే కానీ, చెట్టు చూస్తే కానీ నోట్లో నీళ్ళు ఇరిపోతాయి నాకు. ఫస్ట్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే మెయిన్ గోరింట్లాకు చెట్టు, మల్లె చెట్టు, మునగమాన అయితే ముఖ్యంగా ఉంటుంది. అదేంటో తెలీదు మాకైతే. మేము పిల్ల బుట్టాల నుంచి పల్లెలో కాడ నుంచి ఎప్పుడు అంతే. నేను పిల్లగా ఉన్నప్పుడు కానీ మునగమాన ఎక్కి మునగాకైతే పెరిగేదని, అప్పటికప్పటికే రేతిర్లైనా చేసుకొని తినేదాన్ని. అంత ఇష్టం అండి. చూడండి, మీరు కానీ ఏడైనా కానీ మునగాకు దొరికితే నేను చేసే విధానం అయితే ఇలాగుంటుంది. మీరు చేసే విధానం ఎలాగుంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఆ మునగాకు లేకొచ్చేసి వేడివేడిగా వైట్ రైస్ అండి, వేడివేడిగా వైట్ రైస్ అయితే చేస్తున్నా. అయితే స్టార్టింగ్ అండి, చూడండి ఎలాగున్నదో. ఇలాగ చేసుకోవాలన్నమాట. మునగాకు అయితే రెడీ అయిపోతుంది, చేసేస్తున్నా స్టార్టింగ్లోనే. ఓకే, ఎవరన్నా చేయాలనుకునే వాళ్ళు కానీ ఇలాగే చేసుకోండి. చాలా బాగా ఉంటుంది, టేస్ట్ కానీ బాగుంటుంది. హెల్త్కి కానీ చాలా మంచిదండి. మునగాకైతే హెల్త్కి కానీ చాలా మంచిది. ఈ కోయిట వాళ్ళు ఏం చేస్తారంటే మునగాకు, ఎండిపోయిన మునగాకు ఉంటుంది కదా, అది డబ్బాలలో వేసి డబ్బులు పెట్టి కొనుక్కొని వచ్చి మరీ ఛాయ్ తాగుతారు. చాలామంది నేను చూస్తుంటా కదా, పొద్దున్నే పరగడపన్నే మునగాకు ఛాయే తాగుతారు. నేను చేసే ఇళ్ళల్లో అయితేనా డబ్బులు పెట్టి మరీ కొనుక్కొని వస్తారు. ఎండిపిండే మునగాకు, ఆ మునగాకు ఛాయ్ తాగుతారు. వీళ్ళైతేనా పొద్దున్నే పరగడపన్నే ఛాయ్ తాగుతారు. వీడియో చూసే వాళ్ళందరూ షేర్ చేయండి. నేనైతే చూడండి, శనక్కాయ పప్పుల పొడి, తెల్లగడ్డ ఎగస్ట్ వేసి అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నా. ఇంకా మునగాకులు అయితే వేసేదానికైతే మునగాకైతే ఫ్రై అయితే అయిపోయింది. వేసేదానికి అన్నీ రెడీ పెట్టుకున్నా. దాంట్లో కొంచెం నూనె యాడ్ చేసేసి వేగిందాక, ఉడికిందాక చాలా మనం నోట్లో కొంచెం ఆకు తీసి నోట్లో వేసుకుంటే కసిక్కమైన అనకన్నా మునగాకు ఉండాలి. అట్లుండాలి. ఫ్రై చేస్తే మునగాకు తాలింపు చేస్తే అట్లుంటే చాలా బాగా ఉంటుందండి. మీరు కానీ నా కడప స్టైల్లో అయితే నేను చేస్తాను. మీరు కానీ ఎలాగ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే